అరే అమ్మ రాంగ్ రూట్లో వస్తాడండి. Hey guys, welcome back to the channel. Actually welcome back to moto vlogging setup అనమాట. ఫస్ట్ మోటో వ్లాగ్ అవ్వబోతుంది అది. సో చూద్దాం ఎట్లా అవుతుందో. యాక్చువల్లీ ఇది నా బండి, కాకపోతే ఇప్పుడు ఈ బండిలో వెళ్ళట్లే, మా ఫ్రెండ్ గారి బండి మీద వెళ్తున్నాం. వాడు అదిగో కెమెరాలో కవర్ అవుతుంది కూడా అర్థం అవ్వట్లే. చూద్దాం ఎట్లా వెళ్తుందో. ఓకే గైస్, సో ఇప్పుడు ఎర్రగడ్డ వెళ్తున్నాం. అక్కడ ఎవ్రీ సండే ఒక మార్కెట్ పెడతారనమాట. వెళ్ళరా బాబు, ఎవ్రీ సండే ఒక మార్కెట్ పెడతారంట. సో స్ట్రీట్ షాపింగ్ లాంటిది. సో చూద్దాం, మేమైతే రెగ్యులర్ వెళ్తుంటాం. ఇప్పుడు మోటో బ్లాగింగ్లో మీకు ఆ ఫుటేజ్ కవర్ అవుతుందా లేదంటే నేను మళ్ళీ ఫోన్లో నుంచి ఫుటేజ్ క్యాప్చర్ చేయాలా చూస్తాం. ఎట్లయితే అట్లా చూద్దాం. ఫస్ట్ టైం మోటో బ్లాగింగ్ చేస్తున్నా అంటే ట్రయల్ రన్స్ చేసా, చాలా ఇది వేసుకొని సెటప్ పెట్టుకొని ఆడియో టెస్ట్ అవన్నీ చేసా. బాగానే వస్తుంది, కొంచెం బెటరే. మరి గోప్రో లెవెల్ కాదు, ఎందుకంటే ఇది గోప్రో కాదు, ఇది ఏదో బడ్జెట్ కెమెరా. సో ఆ రేంజ్ వరకు అయితే నాకు ఓకే. ఫస్ట్ అయితే బండిలో పెట్రోల్ కొట్టేయాలి. మా వాడు బండి కాబట్టి వాడు ఒక దగ్గరే కొట్టిస్తాడు పెట్రోల్లో, ఇక్కడే కొట్టిస్తాడు. రెగ్యులర్ కస్టమర్. అక్కడే ఖాళీ ఉండే కదరా. ఫుల్ ట్యాంక్ కొట్టే అంత ఇంకా రాలే. ఇంకా అయిపోయిందా? ఆడియో ఎట్లా వస్తుందో మంచిగా వస్తుంది అనుకుంటున్నా గైస్. ఎందుకంటే ఆల్రెడీ చాలా టెస్ట్ చేసి హెల్మెట్ కూడా మాడిఫై చేసిన తర్వాతనే ఈ రేంజ్ వస్తుంది. ముందైతే ఇంకా వరస్ట్ వస్తుండే. ఇంకా నేను ఈ కెమెరాది డిజిటెక్ కెమెరా అనమాట, యాక్షన్ కెమెరా ఇది. దీన్ని నేను ఇంకా రివ్యూ వీడియో చేయాలి. ఒక 2-3 మోటో వ్లాగ్ చేసినాక రివ్యూ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్. ఇది నాది గైస్, నా బండి ఎట్లా అంటే ఫ్యామిలీ బండి లాంటిది. సిటీలో తిరగడానికి మైలేజ్ మంచిగా ఇస్తుంది. మా వాడిది కొంచెం స్పోర్ట్స్ బండి. ఇది స్టార్టింగ్లో నడిపేటప్పుడు కొంచెం బాగా పెయిన్ అవుతుంది, చేతులైనా బ్యాక్ అయినా. కొంచెం స్పోర్ట్స్ ఒక పొజిషన్లో వచ్చి నడుపుతాంగా స్పోర్ట్స్ బండి అయితే. మీకు ఆ డిస్ప్లేలో టైం కనిపిస్తుందో లేదో అర్థం అవ్వట్లేదు, కానీ నా టైం అయితే 9:48 అవుతుంది. యాక్చువల్గా ఎర్రగడ్డ మార్కెట్ మార్నింగ్ టైంలో వెళ్తే బాగా స్టాక్ ఉంటుంది అంటారు. అంటే మేము కూడా వెళ్ళినప్పుడు ఉండే బాగానే స్టాక్. అరౌండ్ 6 తర్వాత ఆర్ 7కి అట్లా వెళ్తే మంచి స్టాక్ ఉంటుంది. ఇప్పుడు 9:48 అవుతుంది, వెళ్ళేసరికి 10:30 పైన అవుతుందేమో. స్టాక్ ఉంటుందా ఉండదా చెప్పలేము, బట్ చూద్దాం. అంటే ఈరోజు సడన్ ప్లాన్ అయింది. ఇలా పొద్దున్న లేవగానే మా వాడు ఇంకా పోదాం రా అన్నాడు. ఇంకా సరే అట్లనే మోటో వ్లాగ్ కూడా అవుతుంది, ఒకటి ట్రై చేయొచ్చు అని అనుకున్నా. సరే అన్ని పనులు ఒకసారి అయిపోతాయిలే అని చెప్పేసి వచ్చేసాయి, బయలుదేరిపోయాం. దేవుడి దయ చూసి అక్కడ ఏమైనా ఉంటే తీసుకుందాం. మా వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ, మా ఫ్రెండ్ గారికి. కెమెరా రావాలన్నా మాట్లాడాలన్నా ఎంత గుంజాలన్నా కొంచెం టెన్షన్ అవుతుంది. ఎందుకంటే సిటీగా అటు నుంచి అటు యూటర్న్కి ఇండికేటర్ వేసి తిప్పేస్తూనే ఉంటారు. హైవే అయితే టెన్షన్ లేకుండా ఒక కామన్ రూల్ ఉంటుంది కదా, ఫాస్ట్ లేన్ అని, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వావ్, లక్కీలీ ఆర్కేపురం ఫ్లైఓవర్ ఖాళీ ఉంది.
జనరల్గా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈ మధ్య జనరల్గా ఉంటున్నాయి. అదే భీమర్ వేసుకున్నట్టు వస్తున్నారు కొత్త బండి వేసుకొని. ఈ యాక్షన్ క్యామరాలో 5K 30 వరకు ఆప్షన్ ఉంది, కానీ 4K 60 FPS బెటర్. 30 FPS అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ 30 FPS లాగ్ అనిపిస్తుంది. ఇంకా 60 FPS అంటే కొంచెం స్మూత్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి అదే పెట్టుకున్నాను నేను సెట్టింగ్. అది కాక దీనిలో AI స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది, గైరోస్కోప్ స్టెబిలైజేషన్. అది పెట్టుకుంటే ఇంకా వైడ్ యాంగిల్ తగ్గిపోతుంది. అదే స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకుంటే ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది, కానీ అంత ఫుటేజ్ బాగుంటుంది. షేకీ వస్తుంది ఫుటేజ్. ఇంకా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ బడ్జెట్లో స్టార్టింగ్లో అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నా. మీరు మంచిగా చూసి వీడియో చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా ఎవరైనా చిన్నతోనే స్టార్ట్ చేస్తారు. సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. బాబు చేతుల్లో వస్తున్నారా బాబు. అసలు మా ఫ్రెండ్ గారి బండి బాగానే అప్పుడప్పుడు తీసుకుని నడుపుతా, కానీ ఇప్పుడు రీసెంట్ డేస్లో నడిపి చాలా రోజులు అయింది. ఇంకా చేతుల్లో వస్తున్నాయి, అలవాటు పోయినట్టుంది. ఏం మాట్లాడతలేవేంద్రా? నేనేం మాట్లాడతా బ్రో, అయితే నువ్వు మాట్లాడొద్దా? బాబా బాగుంది బండి. టీవీఎస్ కనుక టీవీఎస్ సర్వీస్ నచ్చింది నాకు. నాకే కాదు, చాలామంది విన్నా, చాలామంది చెప్తుంటారు. సరే అమ్మ, రాంగ్ రూట్లో వస్తాడండి. చెకింగ్ అయితే ఈ ఫ్లైఓవర్ మీద ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న ఫ్లైఓవర్. ఇవి చాలామంది ఇటే వస్తుంటారు. ఇది ఎస్ఆర్ నగర్ టు బాలనగర్ కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్ అనుకుంటా. కరెక్ట్ పేరు తెలియదు నాకు, బట్ ఎస్ఆర్ నగర్ నుంచి బాలనగర్ కనెక్ట్ అవుతుంది. ఇటు నుంచి బాలనగర్ వెళ్ళొచ్చు. మధ్యలో ఒక లెఫ్ట్ వస్తుంది, అటు ఎర్రగడ్డ వెళ్ళిపోతాం. మనకి రైట్ సైడ్లో అటు ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, బేగంపేట ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి కనిపించదు వ్యూ, కానీ ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ అదే చెప్తున్నారు అదేరా. గైస్, వెల్కమ్ టు ఎర్రగడ్డ స్ట్రీట్ మార్కెట్. అరే స్టార్టింగ్ కొంచెం ఇట్లానే ఉంటుంది, అక్కడ అనిపిస్తుంది కదా, స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, రోడ్ మీదనే కనిపిస్తుంది కదా గైస్, అన్నీ స్టార్ట్ అవుతాయి. రోడ్కి అటు ఇటు అన్నీ షాప్సే ఉంటాయి, అండ్ ప్రైసెస్ అన్నీ డేట్ చీప్ ఉంటాయి. మీరు బార్గెన్ సీల్స్ బట్టి ఉంటుంది, మీరు ఎంత బార్గెన్ చేస్తే మీకు అంత ఇంకా డిస్కౌంట్లు లేకపోతే ఇంకా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఎంత రాదు? 200 బాగుంది, కానీ సైజులే దాని తగ్గట్టు లేవు. ఇది 36 అంట. 36 ఏంద్రా, ఎంత ఉందిరా? 42 44లో ఉంది. 38 లేరా? నేను కూడా తీస్తారా? అత్తరు కావాలా మీకు? అదేరా, నేనే చేస్తాను. ఎందుకు భయపడుతున్నారు?
అందరూ అయితే ప్లేన్ వైట్ బాగుంది కానీ అది కలర్ ఒకటి వేరే వచ్చింది पॉकेट का दूसरा कलर आया ना भाई 500 మెటీరియల్ ఉన్నాయా 350 250 అంత కాదు ఇంకో ఫాస్ట్ ట్రాక్ లెన్స్ కార్ట్ చూద్దాం వాళ్ళే అది కొంచెం బైక్ రైడింగ్ జాకెట్ ఒకటి బాయ్ ఓకే గైస్ సో అక్కడి నుంచి బయలుదేరిపోయాము వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా నేను వచ్చేసా మా ఫ్రెండ్ గారిని దింపేసా వాడు బండి ఇచ్చేసా నా బండి మీద ఎక్కేసి వచ్చేసిన మళ్ళీ బ్యాక్ టు మై బైక్ బాగా అంటే బాగా అలసిపోయాము అసలు అది ఆ మార్కెట్లో పొద్దున వెళ్ళాలి మేము వెళ్ళిన టైమే రాంగ్ ఇంకా స్టాక్ చాలా తక్కువ ఉండే అన్నీ బాగాలేదు స్టాక్ అంటే నచ్చలేదు రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే చాలా సెలెక్టివ్ చాలా ఏంటి అబ్జర్వేషన్ చూడాలి ఏది బాగుంది ఏది పర్టికులర్గా ఒక ట్రెండ్ తగులుతుంది ఇట్లా మంచి దొరుకుతాయి దాంట్లో చూసి తీయాలి దాంట్లో కానీ ఈసారి మేము వెళ్ళినప్పుడు లేట్ వెళ్ళినాం ఇంకా ఏం దొరకలేదు మంచిగా ఏం లేదు తీసుకున్నా ఒక షర్ట్ తీసుకున్నా వాడు మా ఫ్రెండ్ గారు 2 షర్ట్లు తీసుకున్నాడు ఒక షర్ట్ 350కి వచ్చింది 3 to 6 months వాడచ్చు అనుకుంటా ఇంకా నేను లైట్స్ ఒకటి తీసుకున్నాను నేను దివాళీ సీజన్ కదా రేపు సో లైట్స్ డెకరేట్ చేయడానికి మీకు రోడ్ మీద కనిపిస్తుంది కదా క్రాకర్స్ అక్కడ కూడా చాలా క్రాకర్స్ ఉన్నాయి ఇంకా చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నాడు వాడు సో గైస్ ఈ వ్లాగ్లో ఇంతే ఇది స్టార్టింగ్ కదా కొంచెం అంత పర్ఫెక్ట్ వచ్చి ఉండదు వీడియో ఏదో ట్రై చేసా సో గ్రాడ్యువల్లీ మెల్లమెల్లగా ఇంక్రీజ్ మంచిగా వేసుకుంటా నేను ఇంప్రూవ్ డే బై డే నా ఫోన్లో లాక్ స్క్రీన్ మీద ఒక కోట్ ఉంటుంది కదా స్టెప్ బై స్టెప్ డే బై డే అని ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ మెల్లగా వేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే గైస్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ టిల్ దెన్ బై